Hi students, welcome to the channel Physics with Kiran Kumar. At the previous వీడియోలో 9 ప్రాబ్లమ్స్ చేసామమ్మా, ఇంకా అరౌండ్ 26 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేయాల్సినవి మనం. ఓకే, అయితే కొంచెం స్లోగానే వెళ్ళిన విషయం కరెక్టే. ఫాస్ట్గా చేయడానికి ట్రై చేద్దాం. అయితే మధ్యలో అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ప్లెనేషన్ స్లో అవుతుంది. ఓకే సరే, అయితే ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ 2006లో ఈ ప్రాబ్లం అడిగాడమ్మా. చూడండి ఒకసారి. జేఈ అడ్వాన్స్డ్ 2006లో అడిగాడు ఈ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఇలా ఒక సీలింగ్ ఉంది. సీలింగ్కి ఇదిగోండి ఇలా 2 థ్రెడ్స్ తోటి ఒక రాడ్ని ఇలా కట్టారమ్మా హారిజాంటల్గా. థ్రెడ్స్ మాస్లెస్సే. ఓకే, థ్రెడ్స్ మాస్లెస్, ఈ రాడ్ కూడా మాస్లెస్సే. ఈ థ్రెడ్ నేమో ఏబి అన్నాడు, ఈ థ్రెడ్ నేమో సిడి అన్నాడు. ఈ రెండు మాస్లెస్, సేమ్ మెటీరియల్తో తయారు చేశారు. ఇక్కడ కట్టిన రాడ్ కూడా మాస్లెస్. ఓకే, అయితే బి నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో పి అనే పాయింట్ దగ్గర, పి అనే పాయింట్ ఇచ్చాడో తెలియదు, పాయింట్ నుండి ఎం అనే మాస్ని ఇలా వేలాడదీశారు. ఈ టోటల్ లెంగ్త్ ఎంత అంటే ఎల్. ఇక్కడ నుంచి బి నుంచి డీకి లెంగ్త్ ఎల్. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఎక్స్ అని అడిగాడమ్మా. ఓకే, ఒకసారి మళ్ళీ చదువుతున్నా చూడండి అమ్మా క్వశ్చన్. ఇది రిజిడ్ సపోర్ట్. ఈ రిజిడ్ సపోర్ట్ నుంచి 2 సేమ్ లెంగ్త్స్ ఉన్న మాస్లెస్ స్ట్రింగ్స్, 2 సిమిలర్ స్ట్రింగ్స్ ఇలా కట్టాడు. దేనికి కట్టారు? బీడి అనే మాస్లెస్ రాడ్కి కట్టారు. ఈ మాస్లెస్ రాడ్కి బి నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఎం అనే మాస్ని తగిలించారు. ఓకే, ఎం అనే మాస్ని తగిలిస్తే ఈ ఎక్స్ అనే డిస్టెన్స్ ఎంత అడిగాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఇచ్చాడమ్మా. దీంట్లో ట్రాన్స్వర్స్ వేవ్కి, దీంట్లో ట్రాన్స్వర్స్ వేవ్కి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ రిలేషన్ ఇచ్చాడు. ఆ ఫ్రీక్వెన్సీ రిలేషన్ ఏంటంటే, ఇఫ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది లెఫ్ట్ వైర్ ఈస్ ట్వైస్ ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రైట్ వైర్. ఈ లెఫ్ట్ వైర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటమ్మా? ఇట్ ఈస్ ట్వైస్ ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రైట్ వైర్. ఈ రైట్ వైర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అయితే లెఫ్ట్ వైర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ట్వైస్. ఓకే, అది అక్కడ ఇచ్చిన రిలేషన్. ఈ రిలేషన్ బట్టి మనం క్యాల్కులేట్ చేయాలి. ఇఫ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లెఫ్ట్ వైర్ ఈస్ ట్వైస్ ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రైట్ వైర్. ఓకే, ఇక్కడ టెన్షన్ T1 అనుకుందాం, ఇక్కడ టెన్షన్ T2 అనుకుందాం. ఈ టెన్షన్ T1, ఇక్కడ టెన్షన్ T2. ఓకే అనుకుందాం, ఎంతో తెలియదు మనకి, అనుకుందాం. ఇప్పుడు మనకి 3 అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయి. 3 అన్నోన్ క్వాంటిటీస్ అంటే అవి T1, T2, ఎక్స్. ఆ 3 అన్నోన్ క్వాంటిటీసే. ఓకే, మనం ఈ ఎక్స్ అనే వాల్యూని డిటర్మిన్ చేయాలి. ఓకే, దానికోసం ఫస్ట్ పని చేద్దాం. దీనికి ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ కనుక డ్రా చేసాం అనుకోండి. ఈ మాస్కి కిందకేమో ఎంజీ పనిచేస్తుంది, పైకి ఎవరు పనిచేస్తున్నారు? T1 ప్లస్ T2. పైకి టెన్షన్స్ T1 ప్లస్ T2 పనిచేస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా. ఓకే, చూడండి ఈ ఈక్వేషన్ చూస్తే, ఈ ఈక్వేషన్ నుంచి మనం దీన్ని సాల్వ్ చేయలేం. ఈ ఈక్వేషన్ పట్టుకుని మనం ఏం సాల్వ్ చేయలేం. అయితే మనం ఇక్కడ రొటేషనల్ డైనమిక్స్లో కాన్సెప్ట్ ఉపయోగిద్దాం. అడ్వాన్స్డ్ లెవెల్ బిట్స్ ఇలాగే ఉంటాయి. ఒక 2-3 లెసన్లు కలిపి అడుగుతాడు. ఇక్కడ రొటేషనల్ డైనమిక్స్ కాన్సెప్ట్ ఉపయోగిస్తేనే మనకు పని అవుతుంది. ఆ రొటేషనల్ డైనమిక్స్ ఈ కాన్సెప్ట్ ఏంటో చూడండి అమ్మా. చూడండి, ఇది ఈక్విలిబ్రియంలో ఉంది. ఈ 2 స్ట్రింగ్స్ ఇది వేలాడుతున్నా కానీ ఈ రాడ్ బీడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. ఎప్పుడైతే ఇది ఈక్విలిబ్రియంలో ఉందన్నామంటే అది ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు, ప్లస్ రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు కూడా. ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం అంటే 2 వైపులా పనిచేసే ఫోర్స్ ఒకటే. రొటేషనల్ ఈక్విలిబ్రియం అంటే దీనికి ఇటువైపు టార్క్ పనిచేస్తుంది. ఈ పాయింట్కి ఇటువైపు టార్క్ పనిచేస్తుంది. ఆ టార్క్ ఈక్వల్ అవ్వాలి. ఓకే, అబౌట్ దిస్ పాయింట్ చూద్దాం. మనం ఏ పాయింట్ అని తీసుకొచ్చాము, అబౌట్ ఏ పాయింట్ అని తీసుకోవచ్చు. అబౌట్ దిస్ పాయింట్ చూసినప్పుడు ఇక్కడ ఫోర్స్ ఉంది కదా, అది క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. చూడమ్మా, టార్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ 3 ఫోర్స్లు ఉన్నాయి. ఒకటి టెన్షన్ T1, ఇంకోటి టెన్షన్ T2, ఇంకోటేమో ఎంజీ కిందకి. ఈ రాడ్ మీద 3 ఫోర్సులు పనిచేస్తున్నాయి. 3 ఫోర్సుల వల్ల టార్క్ మనం క్యాలిక్యులేట్ చేయాలి.
అయితే అబౌట్ ఎనీ పాయింట్ టార్క్ అనేది జీరో కావాలి. అబౌట్ ఎనీ పాయింట్ టార్క్ అనేది జీరో కావాలి. అయితే నేను ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అబౌట్ దిస్ పాయింట్ దగ్గర తీసుకుంటాం వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ జీరో అయిపోద్ది. అంటే దీనివల్ల టార్క్ జీరో అయిపోద్ది. సో దీన్ని నేను ఎలిమినేట్ చేసేయచ్చు ఈజీగా. ఆ ఎలిమినేట్ చేయడం కోసం అబౌట్ దిస్ పాయింట్ నేను టార్క్ తీసుకుంటున్నా. చూడండి మా టార్క్ ఏమవుతుంది, టార్క్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంతే కదా. దీనివల్ల టార్క్ క్లాక్ వైజ్ ఉంటుంది. ఈ టెన్షన్ T1 వల్ల టార్క్ క్లాక్ వైజ్ ఉంటుంది. టెన్షన్ T2 వల్ల టార్క్ ఎటు ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడే కదా నెట్ టార్క్ జీరో అవుతుంది. ఓకే, ఈ టెన్షన్ వల్ల టార్క్ ఇలా ఉంటుంది అమ్మాయి. టార్క్ అంటే రొటేట్ చేస్తుంది అనమాట. దీన్ని ఇలా రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయడానికి T1 ట్రై చేస్తుంది. T2 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ రెండు టార్క్స్ ఈక్వల్ అయితేనే ఇది రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది, నెట్ టార్క్ జీరో అవుతుంది. సో దీనివల్ల టార్క్, ఈ యాంటీ క్లాక్ వైజ్ టార్క్ రెండు ఈక్వల్ అవ్వాలి. టార్క్ ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఏమో T1, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమో x. ఇదేమవుతుంది, L మైనస్ x అవుతుంది కదా ఈ డిస్టెన్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు T2 ఇంటూ L మైనస్ x. అంటే T1 బై T2 ఈక్వల్ టు L మైనస్ x బై x, అంతే కదమ్మా. T1 బై T2 ఈక్వల్ టు L మైనస్ x బై x. ఓకే, అయితే మనకు ఒక రిలేషన్ ఇచ్చాడు, ఏంటది, 2F ఈక్వల్ టు F అని. సారీ ఇటువైపు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఇటువైపు రైట్ సైడ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా 2 టైమ్స్ ఉంటుంది అన్నాడు. సో ఇటువైపు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏంటో క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా యాక్చువల్గా F ఈక్వల్ టు 1/2L రూట్ T బై మ్యూ. ఈ రెండిట్ల లెంగ్త్ ఒకటే, ఈ రెండు ఒకటే దాంతో చేశారు కాబట్టి మ్యూ కూడా ఒకటే. కాబట్టి F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ T అని చెప్పొచ్చు. రెండు సేమ్ మెటీరియల్ కాబట్టి మ్యూ ఒకటే. ఈ రెండింటికి సేమ్ లెంత్ ఉందని ముందే చెప్పుకున్నాం కాబట్టి లెంగ్త్ కూడా ఒకటే. కాబట్టి ఈ ఫార్ములా నుంచి F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T అని రాయొచ్చు కదా. ఓకే, అంటే F1 బై F2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T1 బై T2 అని రాయొచ్చు కదా. ఓకే, F1 అంటే ఇది అనుకుందాం, ఇది F1 అనుకుందాం, ఇది F2 అనుకుందాం. F1 అంటే 2F, F2 అంటే F. దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T1 బై T2. ఇది క్యాన్సిల్. కాబట్టి T1 బై T2 ఏమవుతుంది, దీని నుంచి రూట్ ఆఫ్ T1 బై T2 ఏమో 2 అయింది. T1 బై T2 ఈక్వల్ టు ఏమవుతుంది, 4 అవుతుంది. దీన్ని స్క్వేర్ చేస్తే, ఓకే, దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుందమ్మా, 4 అవుతుంది. ఆ 4 ఇక్కడ వేద్దాం. సో 4 ఈక్వల్ టు L మైనస్ x బై x. అంటే 4x ఈక్వల్ టు L మైనస్ x. ఈ x ఇటు వస్తే 5x ఈక్వల్ టు L మైనస్ L అంతే. 5x ఈక్వల్ టు L. x ఇటు వస్తే ప్లస్ అవుతుంది. 4x ప్లస్ x 5x. అంటే x ఈక్వల్ టు L బై 5. ఇదమ్మా ఆన్సర్. ఆప్షన్స్ L బై 5, 3L బై 5 ఇలా ఇచ్చాడు. ఆన్సర్ ఏంటి, L బై 5. సో ఇక్కడ మనం ఏం అప్లై చేసామమ్మా, రొటేషనల్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ని అప్లై చేసాం. రొటేషనల్ మెకానిక్స్ నుంచి కాన్సెప్ట్ తీసుకున్నాం, అప్పుడే ఇది సాల్వ్ అవుతుంది. ఇంకోటి ఏంటి, ఇదిగోండి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వాడు ఇచ్చాడు. ఈ రెండింటిని ఉపయోగించుకొని మనం సాల్వ్ చేసాం. x ఈక్వల్ టు L బై 5. ఇది అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ అమ్మా. అడ్వాన్స్డ్ లెవెల్లోనే ఇలా 2-3 కాన్సెప్ట్లు కలిపి అడుగుతాడు. ఓకే, సో ఇది ఎప్పుడంటే 2006లో అడిగాడు. సో మీరు పాస్ చేసి రాసుకుంటే రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నామా. మీ క్వశ్చన్లు కష్టంగా ఉండి మధ్యలోనే గివప్ చేయొద్దు. ఓకే, కొన్ని క్వశ్చన్స్ కష్టంగా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. సో ఇవే క్వశ్చన్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు దాంట్లో ప్రతిసారి చేస్తున్నప్పుడు ఏదో కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది. అవి మీరు కనుక కొత్త బిట్స్ చేయడానికి ఉపయోగిస్తే ఆ కాన్సెప్ట్స్ని డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చదువుతున్నాను. ఏ సోనోమీటర్ వైర్ రెజనేట్. సోనోమీటర్ అంటే ఇందాక చెప్పాము. ఏంటది సోనోమీటర్ అంటే, ఇది వుడెన్ బాక్స్ ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో చెప్పా సోనోమీటర్ అంటే ఏంటో. వుడెన్ బాక్స్ ఉంటుంది, ఇక్కడ 2 బ్రిడ్జెస్ ఉంటాయి. బ్రిడ్జెస్ అంటే నైఫ్ ఎడ్జెస్ అనమాట. ఓకే, దీని మీద నుంచి ఇలాగా ఇక్కడ పుల్లి ఉంటుంది, ఇక్కడ పుల్లి ఉంటుంది. ఇలా వైర్ ఒకటి ఇలా అవుతుంది బ్రిడ్జెస్ మీద నుంచి. ఒకవైపు దీని మీద వెయిట్ మనం యాడ్ చేస్తాం. సరే, ఇది థియరీ. సోనోమీటర్ వైర్ రెజనేట్స్ విత్ ఎ గివెన్ ట్యూనింగ్ ఫోర్క్
ఫార్మింగ్ స్టాండింగ్ వేవ్స్ విత్ 5 యాంటీనోడ్స్ బిట్వీన్ ది 2 బ్రిడ్జెస్. చూడమ్మా ఒకసారి మళ్ళీ చదువుతున్నా చూడండి. ఏ సోనోమీటర్ వైర్ రెజనేట్స్ విత్ ఏ గివెన్ ట్యూనింగ్ ఫోర్క్. అంటే ఒక ట్యూనింగ్ ఫోర్క్ పెడితే ఇది రెజనేట్ అవుతుంది. రెజనెన్స్ అంటే తెలుసు కదమ్మా, ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ తోటి ఈ వైర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయినప్పుడు ఆ రెండు కలిపి హెవీ వైబ్రేషన్స్ చేస్తూ ఉంటాయి. ఆ రెండు కలిపి హెవీ వైబ్రేషన్స్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? దాన్నే మనం మోర్ వైబ్రేషన్స్ చేస్తుంటే దాన్నే మనం రెజనెన్స్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు అంతే, దాని గురించి మీరేం ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఓకే, రెజనెన్స్ విత్ ఎ గివెన్ ట్యూనింగ్ ఫోర్క్ ఫార్మింగ్ స్టాండింగ్ వేవ్స్ విత్ 5 యాంటీనోడ్స్ బిట్వీన్ ది 2 బ్రిడ్జెస్. అది ఇంపార్టెంట్ అమ్మా. విత్ 5 యాంటీనోడ్స్ బిట్వీన్ ది 2 బ్రిడ్జెస్ వెన్ ది మాస్ ఆఫ్ 9 kg is suspended from the wire. ఇక్కడ 9 kg మాస్ని సస్పెండ్ చేస్తే ఎక్స్టర్నల్ ట్యూనింగ్ ఫోర్క్తో కనుక దీన్ని రెజనేట్ చేస్తే ఇక్కడ ఎన్ని లూప్స్ ఫామ్ అయినాయి అంటమ్మా? 5 యాంటీనోడ్స్ ఫామ్ అయినాయి అంట. 5 యాంటీనోడ్స్ అంటే 5 లూప్స్ ఫామ్ అయినట్టు. 1 2 3 4 5 ఈ రెండు బ్రిడ్జెస్ మధ్యలో 5 యాంటీనోడ్స్ ఫామ్ అయినాయి అంటే 5 లూప్స్ ఫామ్ అయినాయి. ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అంటే ఇది 5th హార్మోనిక్లో వైబ్రేట్ అవుతుంది. సింపుల్. ఏంటమ్మా? 5th హార్మోనిక్లో వైబ్రేట్ అవుతుంది. నెక్స్ట్, వెన్ దిస్ మాస్ ఈజ్ రీప్లేస్డ్ బై మాస్ m. ఇప్పుడు 9 kg బదులు m అనే మాస్ కనుక తగిలిస్తే ఇక్కడేమో 5 లూప్స్ వచ్చినాయి, 5 యాంటీనోడ్స్ వచ్చినాయి అన్నాడు అంటే 5 లూప్స్ వచ్చినాయి. m అనే మాస్ కనుక తగిలిస్తే 9 kg బదులు m అనే మాస్ కనుక తగిలిస్తే ఏమైందంటే ద వైర్ రెజనేట్స్ విత్ ది సేమ్ ట్యూనింగ్ ఫోర్క్. ట్యూనింగ్ ఫోర్క్ సేమ్ అంటే ఫ్రీక్వెన్సీ సేమ్ అంటున్నాడు. ఇక్కడ వాడిన ఫ్రీక్వెన్సీ m అని పెట్టినప్పుడు వాడిన ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ అంటున్నాడు. అయితే 3 యాంటీనోడ్స్ వచ్చినాయి అంటున్నాడు. ఈసారి m ఉపయోగించినప్పుడు ఏమొచ్చిందంటే 3 యాంటీనోడ్స్ అంటే 3 లూప్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ యాంటీనోడ్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ లూప్స్ ఫామ్ అయినట్టమ్మ, గుర్తుపెట్టుకుంటుంది. ఓకే, m అనే మాస్ ఉపయోగిస్తే 3 యాంటీనోడ్స్ వచ్చినాయి, 9 kg ఉపయోగిస్తే 5 యాంటీనోడ్స్ వచ్చినాయి ఒక ఫ్రీక్వెన్సీ తోటే, సేమ్ ఫ్రీక్వెన్సీకి. ఓకే, అయితే ద వాల్యూ ఆఫ్ m ఈజ్, m వాల్యూ కనుక్కోమంటున్నాడమ్మా. ఏమిచ్చాడు? ఈ JEE 2002లో ఇచ్చాడమ్మా ఈ క్వశ్చన్. వాల్యూ ఆఫ్ m ఈజ్. ఓకే, ఇది 5th హార్మోనిక్, ఇది 3rd హార్మోనిక్. మనకి చూస్తుంటే అర్థమవుతుంది ఇది 5th హార్మోనిక్లో ఆసిలేట్ అవుతుంది, ఇది 3rd హార్మోనిక్. రెండు ఈక్వల్లే. 5th హార్మోనిక్ ఈజ్ ఈక్వల్ టు 3rd హార్మోనిక్. ఓకే, రెండు ఈక్వల్లే. చూడమ్మా సింపుల్. F ఈక్వల్ టు 1/2L రూట్ T/μ కదా. సేమ్ వైరు, మ్యూ సేమ్, లెంగ్త్ కూడా సేమ్. సో ఫ్రీక్వెన్సీ దేని మీద డిపెండ్ అవుతుంది? డైరెక్ట్గా టెన్షన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే F1/F2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T1/T2 కదా. ఈ రెండు సేమ్ ఫ్రీక్వెన్సీస్. ఈ రెండు ఏంటమ్మా? సేమ్ ఫ్రీక్వెన్సీస్. కాబట్టి F/F1 రాస్తా, సేమ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ సేమ్ అన్నాడు. ఓకే 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 సారీ తప్పు చెప్పామ్మా. ఒక్క నిమిషం. 5th హార్మోనిక్ 3rd హార్మోనిక్ ఈక్వల్ అన్నాడు కదా, కాబట్టి ఇలా రాద్దాం. 5F ఈజ్ ఈక్వల్ టు 3F అన్నాడు కదా, అది రాద్దాం. 5th హార్మోనిక్ అంటే 5/2L రూట్ T/μ. ఇది ఈక్వల్ టు ఎంత అంటున్నాడు? 3/2L రూట్ T/μ. ఇది కదమ్మా 5th హార్మోనిక్ 3rd హార్మోనిక్ ఈక్వల్ అన్నాడు. ఫ్రీక్వెన్సీ ఒకటే. ఓకే, ఇందా చేసింది కరెక్టే, బట్ 5th హార్మోనిక్ 3rd హార్మోనిక్ ఈక్వల్ అంటున్నాడు. ఓకే, దీంట్లో టెన్షన్ మారుతుంది. ఇక్కడ T1 పెడదాం, ఇక్కడ T2 పెడదాం. మిగిలిన సేమ్, లెంగ్త్ సేమ్, మ్యూ సేమ్, 2 కూడా క్యాన్సిల్ అయినాయి. ఇంకేం మిగిలింది మనకి? 5/3 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1. 5/3 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1. ఓకే, T1 అంటే ఇదిగోండి, T1 అంటే ఇది ఇక్కడ టెన్షన్ 9 × G 10 అనుకుందాం. సో 9 × 10 ఈక్వల్ టు 90 అమ్మ. T1 అంటే 90. సో 5/3 ఈక్వల్ టు T2/90 స్క్వేర్ రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్ చేద్దాం. చేస్తే 5/3 ఈక్వల్ టు ఏమవుతుంది? 25/9 ఈక్వల్ టు 25/9 ఈక్వల్ టు T2/90 వస్తుంది. 9 దీంట్లో 10 టైమ్స్ క్యాన్సిల్. ఓకే, సో T2 ఈక్వల్ టు 25 × 10 250.
T2 అంటే క్యాపిటల్ M ఇంటూ G ఈక్వల్ టు 250. G అంటే 10 తీసుకుందాం, G వాల్యూ 10 వేద్దాం అమ్మా. ఓకే, సో M ఈక్వల్ టు 25 kg. ఇదమ్మా ఆన్సర్. M ఈక్వల్ టు రైట్ 25 kg. అర్థమైంది కదమ్మా. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ 9 kg పెట్టినప్పుడు 5 లూప్స్, M kg పెట్టినప్పుడు 3 లూప్స్ అన్నాడు. 9 kg పెట్టినప్పుడు 5 లూప్స్, M పెట్టినప్పుడు 3 లూప్స్ అన్నాడు. అదే అప్లై చేసాం. ఇదేమో 5th హార్మోనిక్, ఈ 3rd హార్మోనిక్ రెండు ఒకటే ట్యూనింగ్ ఫోక్తో వైబ్రేట్ అయినాయి కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేస్తే చూడండి, మ్యూ సేమ్, ఎల్ సేమ్ కాబట్టి అన్ని క్యాన్సిల్ చేస్తే ఇంకా టెన్షన్ మీద డిపెండ్ అవుతుంది. టెన్షన్ అంటే M ఇంటూ G. ఇదేమో 9 ఇంటూ G 90, ఇదేమో M ఇంటూ G. అవి వేసాను, సబ్స్టిట్యూట్ చేస్తే M ఈక్వల్ టు 25 kg వచ్చింది. ఓకే అమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నా. నెక్స్ట్ ప్రాబ్లం అడ్వాన్స్డ్ లెవెల్ కాదు. నెక్స్ట్ ప్రాబ్లం ఎప్పుడు అడిగాడంటే JEE 2000లో అడిగాడు. ఈ ప్రాబ్లం JEE 2000లో అడిగాడు. చూడండి, క్వశ్చన్ ఏంటంటే టూ వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్ సేమ్ అన్నాడు, బట్ ఆఫ్ లెంగ్స్ L అండ్ 2L. ఒకటేమో L, ఒకటి 2L. రెండు స్ట్రింగ్స్ ఉన్నాయట. ఒకదానికేమో లెంగ్త్ L, ఇంకో దానికి లెంగ్త్ 2L, మెటీరియల్ సేమ్. హ్యావ్ రేడియై 2R అండ్ R. దీనికేమో రేడియై 2R, దీనికి R. ఓకే, రెస్పెక్టివ్లీ. దే ఆర్ స్ట్రెచ్డ్ అండర్ ది సేమ్ టెన్షన్. ఇక్కడ టెన్షన్ Tనే, ఇక్కడ కూడా టెన్షన్ Tనే. బోత్ ది స్ట్రింగ్స్ వైబ్రేట్ ఇన్ దేర్ ఫండమెంటల్ మోడ్స్. రెండు కూడా ఫండమెంటల్ మోడ్స్లో వైబ్రేట్ అవుతున్నాయి. వెరీ గుడ్. ద వన్ ఆఫ్ లెంగ్త్ L విత్ ఫ్రీక్వెన్సీ న్యూ1. ఈ L అనేది ఫ్రీక్వెన్సీ న్యూ1 అనడమ్మ. చూడండి, ఇది న్యూ, ఈ సింబల్ని న్యూ అంటారు. నేను F అని వాడతా జనరల్గా, ఇది వీతో కన్ఫ్యూజ్ అవుతారని. అదే క్వశ్చన్లో న్యూ1 ఇచ్చాడు కాబట్టి న్యూ1 అని వాడుతుంది. ఇదేంటిది ఫ్రీక్వెన్సీ. దీని ఫ్రీక్వెన్సీ ఏమో న్యూ1 అట. ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది, న్యూ2 అట. ఇక్కడ ఫ్రీక్వెన్సీ న్యూ2 అట. ద రేషియో ఆఫ్ న్యూ1 బై న్యూ2 ఈజ్. రేషియో ఆఫ్ ఏమడిగాడు, న్యూ1 బై న్యూ2 వాల్యూ ఎంత అని అడిగాడు. మరి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా మీకు తెలుసు, 1/2L రూట్ T బై మ్యూ. ఇక్కడ మ్యూ సేమ్ అయితే మ్యూ తీసుకోవద్దు. మనం ఏం తీసుకుందాం అంటే ఇక్కడ ఈ డేటా ఇచ్చాడు కదమ్మా, 2R అని ఇచ్చాడు కదా, కాబట్టి మ్యూ బదులు రో ఏ అని తీసుకుందాం. మ్యూ బదులు ఏం తీసుకుందామమ్మా, రో ఏ. ఓకే, సో రో ఇంటూ ఏ. ఏ అంటే ఏంటి, πr². ఏ అంటే ఏంటమ్మా, πr². R అంటే ఇక్కడ 2R² రాయాలి, అంటే 4R² డివైడెడ్ బై 1/2 ఇంటూ ఇక్కడ లెంగ్త్ ఎంత 2L. దీనికి ఫస్ట్ దానికి లెంగ్త్ ఏమో L కాబట్టి L రాసా, ఇక్కడ లెంగ్త్ ఏమో 2L. 2 ఇంటూ 2L అని రాద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ సేమ్. ఓకే, రో సేమ్, ఎందుకంటే సేమ్ మెటీరియల్ కాబట్టి డెన్సిటీ సేమ్ ఉంటుంది. ఏ రాయాలి కదా, ఏ అంటే πr². ఓకేనా, క్యాన్సిల్ చేసేద్దాం. క్యాన్సిల్ అయ్యి ఇది 2L క్యాన్సిల్, T క్యాన్సిల్, రో క్యాన్సిల్, R² క్యాన్సిల్, పై క్యాన్సిల్. ఇంకా ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ 1/2 మిగిలింది, 1/2 పైకి వెళ్తుంది. ఇక్కడేమో √4 మిగిలింది, అంటే ఏం లేదమ్మా 2/2 మిగిలింది అంటే 1 వస్తుంది ఆన్సర్. ఓకేనా, ఇక్కడ 1/√1/4 మిగిలింది అంటే 1/2. కింద కూడా 1/2 మిగిలింది, 1/2 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 1. 1/2 డివైడెడ్ బై 1/2 అమ్మా, అదే 2/2 అని రాశారు. సో క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకి 1. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాస్ చేసి రాసుకోండి అమ్మా ఇవి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఇది కొంచెం టైం పడుతుంది ఈ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ రో ఈజ్ hung from a thin steel wire. The fundamental frequency of transverse standing waves in the wire is 300 Hz. The object is immersed in water so that half of its volume is submerged. The new fundamental frequency is. Okay, చూడమ్మా, ఒక వైర్ ఉంది. ఓకే, ఇది ఎంత చేశారు, స్టీల్తో చేశారు. దానికి ఒక వెయిట్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఈ వైర్కి ఒక వెయిట్ తగిలించాం.
ఈ బాడీ యొక్క డెన్సిటీ ఏమో రో అన్నాడు. స్పెసిఫిక్ గ్రావిటీ రో అంటే మీనింగ్ ఏంటి? డెన్సిటీ రో అని. ఈ బాడీ డెన్సిటీ రో అన్నాడు. ఓకే, ఇదో స్టీల్ వైర్ అట. ఈ స్టీల్ వైర్కి ఇలా బాడీ తగిలించాం. అప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాడు? ఈ కేసులో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 300 హెర్ట్జ్ అన్నాడమ్మా. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 300 హెర్ట్జ్ వాడు ఇచ్చింది ఈక్వేషన్ అది. అయితే ఇప్పుడు ఏం చేశాడు? ది ఆబ్జెక్ట్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్. వాటర్ తీసుకున్నాడు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి వాటర్లో ముంచాడు. ఎలా ముంచాడు? సో దట్ 1/2 ఆఫ్ ఇట్స్ అంటే హాఫ్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ ఇస్ సబ్మర్జ్డ్. దీంట్లో సగం వాల్యూమ్ మాత్రమే ములిగిందట. వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ వీడియోలో ఫుల్గా ములిగితే ట్రాన్స్వర్స్ వేవ్ ఎంత ఉంటుంది, అదే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అని చూసాం. ఈసారి ఏంటి? సగమే ములిగింది. ఓకే, అయితే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాడమ్మా. ఇది యాక్చువల్ మనం కనుక్కోవాల్సింది. ఓకేనా? రైట్. ఈ కేసులో టెన్షన్ T1 అనుకుందాం. ఈ కేసులో టెన్షన్ మారుతుంది కదా, నీటిలో ముంచాడు కాబట్టి కొంచెం తేడా వస్తుంది. ఈ కేసులో టెన్షన్ T2 అనుకుందాం. ఓకేనా? ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 300 అన్నాడు. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? 1/2L రూట్ T1/μ. ఓకే, ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు. ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని మనం F2 అనుకుందాం. ఇది F1 అనుకుందాం. ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని మనం F2 అనుకుందాం. ఫార్ములా ఏంటి? 1/2L రూట్ T1/μ. మనం ఏం కనుక్కోవాలమ్మా ఇప్పుడు? ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ F2 కనుక్కోవాలి. ఒకసారి చూడండి, రెండు ఫార్ములాస్ చూడండి. ఈ రెండు ఫార్ములాస్లో అన్నీ కాన్స్టెంట్. దీన్ని F1 అని రాద్దాం, ప్రస్తుతానికి F1 అని రాద్దాం అన్న. ఈ రెండు ఫార్ములాస్లో 2L కాన్స్టెంట్, μ కాన్స్టెంట్, అన్నీ కాన్స్టెంట్. జస్ట్ తేడాలు ఎక్కడ వచ్చింది? T దగ్గర తేడా వచ్చింది. ఇక్కడ T1 ఉంది, ఇక్కడ T2 ఉంది. కాబట్టి మనం ఫార్ములా F1/F2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T1/T2 అని రాసుకోవచ్చు కదా. ఈ ఫార్ములా ఉపయోగించి చేస్తాం అమ్మా. ఓకే, రైట్. చూడండి, జాగ్రత్త చూడండి అమ్మా. ఇక్కడ టెన్షన్ ఇక్కడ వద్దాం. ఇక్కడ ఈ బాడీ మీద 3 రకాల ఫోర్సులు పనిచేస్తున్నాయి. ఈ బాడీ మీద 3 రకాల ఫోర్సులు పనిచేస్తున్నాయి. ఏంటా ఫోర్సెస్? ఒకటి పైకి పనిచేసే టెన్షన్. ఓకే, దాన్ని T2 అనుకుందాం. ఒకటి పైకి పనిచేసే టెన్షన్. రెండోది కిందకి పనిచేసే వెయిట్. దీని మాస్ కనుక M అనుకుంటే mg అని రాయాలి. ఓకే, దీని మాస్ కనుక M అనుకుంటే mg రాయాలి. కానీ మనకి రో అని ఇచ్చాడు. రో అంటే డెన్సిటీ. సో డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఓకే, కాబట్టి మాస్ ఈక్వల్ టు రో వి అని రాయొచ్చు కదా. ఇక్కడ mg బదులు నేను రో విజీ అని రాస్తా. కిందకి పనిచేసే వెయిట్కి ఫార్ములా ఎలా రాసుకుంటున్నా? మాస్ ఇంటూ జీ అని రాసే బదులు రో విజీ అని రాస్తా. ఇక్కడ పైకి పనిచేసే బయాన్సీ ఫోర్స్ ఒకటి ఉంటుందమ్మా, FB. ఓకే, ఈ కేసులో పైకి బయాన్సీ ఫోర్స్ అని ఒకటి పనిచేస్తుంది, FB. ఎందుకు? ఇది వాటర్లో సగం ములిగి ఉంది కాబట్టి. ఎంత ములిగిందమ్మా? సగం ములిగింది. కాబట్టి బయాన్సీ ఫోర్స్ ఎంత అవుతుంది అంటే ఎంత వాల్యూమ్ అయితే ములిగింది. చూడమ్మా, బయాన్సీ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, ఇది డెన్సిటీ ఆఫ్ వాటర్ కాబట్టి 1. డెన్సిటీ ఆఫ్ వాటర్ 1 అమ్మా SI యూనిట్స్లో. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇంటూ ఎంత వాల్యూమ్ ములిగింది. ఎంత వాల్యూమ్ ములిగింది? V/2. సగమే ములిగింది అంటున్నాడు. హాఫే సబ్మర్జ్ అయింది అన్నాడు కాబట్టి V/2 ఇంటూ జీ. ఫార్ములా ఇది రో విజీ అమ్మ. రో అంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ అనమాట. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇంటూ వాల్యూమ్ సబ్మర్జ్డ్, ఎంత వాల్యూమ్ ములిగింది, ఇంటూ జీ. అది బయాన్సీ ఫోర్స్కి ఫార్ములా. ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు మీరు. బయాన్సీ ఫోర్స్కి ఫార్ములా ఇది. సో ఈ బయాన్సీ ఫోర్స్ పైకి, టెన్షన్ పైకి, ఇది కింద పనిచేస్తుంది కాబట్టి రెండు ఈక్వల్ అవ్వాలి. కాబట్టి T2 + FB ఈక్వల్ టు రో విజీ. అంటే T2 + FB అంటే ఏంటి? V/2G ఈక్వల్ టు రో విజీ. అంటే T2 ఈక్వల్ టు రో విజీ మైనస్ V/2G. ఓకేనా? రో విజీ మైనస్ V/2G. సో T2 వాల్యూ వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ T1 వాల్యూ ఏంటి? ఇది రో విజీ సింపుల్గా. సో T1 వాల్యూ ఏంటమ్మా?
రో వీజీ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం ఇక్కడ. ఓకే, T2 బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, T1 బదులు రో వీజీ సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇక్కడ రాద్దామా, F1/F2 ఈక్వల్ టు, లేదా F2/F1 రాద్దాం అమ్మా. F2/F1 ఈక్వల్ టు T2/T1 అవుతుంది కదా. సో F2/F1 ఈజ్ ఈక్వల్ టు T2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ T2 అంటే ఏంటమ్మా, రో VG మైనస్ V/2 ఇంటూ G డివైడెడ్ బై T1 అంటే రో VG. అన్నిట్లో VG క్యాన్సిల్ అయిపోతుంది అనుకుంటే పైన VG కామన్ తీసేయచ్చు, కింద VG క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకేం మిగిలింది, రో మైనస్ 1/2 బై రో. ఓకే, ఇక్కడ రాయనా F2/F1 ఈక్వల్ టు రో మైనస్ 1/2 బై రో హోల్ పవర్ హాఫ్. రో మైనస్ 1/2 బై రో హోల్ పవర్ హాఫ్. ఓకేనా. F1 అంటే ఏంటి, 300. F1 బదులు 300 పెట్టండి. సో F2 ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా ఇప్పుడు, 300 క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. 300 అంటే దీన్ని ఎలా రాద్దాం, 2 రో మైనస్ 1 అని రాయొచ్చు కదా. రో మైనస్ 1/2ని 2 రో మైనస్ 1/2 ఇలా రాయొచ్చు కదా. సో 2 రో మైనస్ 1/2 అంటే 2 కిందకు వస్తుంది. సో 2 రో మైనస్ 1/2 రో ఇంటూ హోల్ పవర్ హాఫ్. ఓకే, సో ఈ విధంగా రాస్తుంది. లేదంటే ఇలా కూడా రాయొచ్చు అమ్మా, రో బై రో ఏమో 1 అవుతుంది, 1 మైనస్ 1/2 రో అలా కూడా రాయొచ్చు. అంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి 1 మైనస్ 1/2 రో హోల్ పవర్ హాఫ్ ఇలా కూడా రాయొచ్చు. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టమ్మా. ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్స్, నేను ఆప్షన్స్ రాయలేదా, ఇందాక రాసిందే ఇచ్చాడమ్మా. ఏం రాసింది ఇందాక, 2 రో మైనస్ 1/2 రో హోల్ పవర్ హాఫ్ అది ఇచ్చాడు ఆప్షన్. సో అది టిక్ పెడతారు. ఓకే, సో ఈ రకంగా చేయాలమ్మా. సో మనం చేసిందల్లా ఏంటి, ఇక్కడ అన్నీ కాన్స్టెంట్గానే ఉన్నాయి, ఒక టెన్షన్ తప్ప అన్నీ కాన్స్టెంట్గానే ఉన్నాయి. సో F2/F1 ఈక్వల్ టు రూట్ T2/T1, ఎందుకంటే F అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెన్షన్, స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్. అది ఉపయోగించుకున్నా. ఇక్కడ టెన్షన్ ఏమో రో VG, యాక్చువల్గా MG ఇక్కడ. అయితే ఇక్కడ సగం వాటర్లో మునిగి ఉంది కాబట్టి బయాన్సీ ఫోర్స్ కూడా పనిచేస్తుంది. ఆ ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి నేను క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ టెన్షన్ T2 ఇలా వచ్చింది. T2 బదులు ఇది, T1 బదులు ఇది వేసాము, వేసి క్యాలిక్యులేషన్ చేస్తే ఫైనల్గా ఇది వచ్చింది. ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది, పాస్ చేసి రాసుకోండి మీరు. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి వీడియో రివైండ్ చేసి స్టెప్ బై స్టెప్ వెళ్ళండి అమ్మా. స్టెప్ బై స్టెప్ వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మనకి ఎన్ని 13 క్వశ్చన్స్ అయినాయేమో ఇప్పుడు. ఓవరాల్గా 35 క్వశ్చన్స్ చేయాలి, 13 క్వశ్చన్స్ అయినాయి. 14th క్వశ్చన్కి వస్తుందా, వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, వెరీ ఈజీ క్వశ్చన్ ఏంటంటే, ఏ వేవ్ రిప్రజెంటెడ్ బై ది ఈక్వేషన్, ఒక వేవ్ ఇచ్చారు రిప్రజెంటెడ్ బై ది ఈక్వేషన్ A cos ωt minus kx is superimposed with another wave to form a stationary wave. దీని మీద ఇంకో వేవ్ వచ్చి స్టేషనరీ వేవ్ ఫామ్ చేసిందంట. ఎలాగా, సచ్ దట్ at x equal to 0 it is a node. ఇది y, ఇది x అమ్మా. A cos ωt minus kx అంటే వేవ్ ఇలా ఉంటుంది. t ఈక్వల్ టు 0 పెట్టండి, A cos kx వస్తుంది. x బదులు కూడా 0 పెడితే cos 0 1 అవుతుంది. సో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది కాస్ వాల్యూ కాబట్టి. సో మనకి వేవ్ ఈ విధంగా వస్తుంది. అయితే ఆపోజిట్లో ఇంకో వేవ్ వస్తుందంటే ఆ రెండు సూపర్ ఇంపోజ్ అయ్యి స్టేషనరీ వేవ్ ఫామ్ చేస్తుంది. స్టేషనరీ వేవ్ ఫామ్ చేసి ఇంకేం జరగాలి, ఇంకేమన్నాడు, సచ్ దట్ అట్ పాయింట్ x ఈక్వల్ టు 0 ఇక్కడ నోడ్ ఫామ్ అవ్వాలన్నాడు అమ్మా. ఇక్కడ నోడ్ ఫామ్ అవ్వాలి అంటే ఇదిగోండి వేవ్ ఇలా ఉండాలి. ఓకే, ఇక్కడ నోడ్ ఫామ్ అవ్వాలంటే ఇది పాజిటివ్ యాంప్లిట్యూడ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ యాంప్లిట్యూడ్ సేమ్ అంతే వస్తే ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది. సో ఈ వేవ్కి ఈక్వేషన్ రాయాలి. ఓకే, సింపుల్. y ఈక్వల్ టు ఈ వేవ్కి ఈక్వేషన్ కనుక రాస్తే -a cos ωt ప్లస్ kx అంతే. చెక్ చేయండి అమ్మ కావాలంటే. ఇది నెగిటివ్ x డైరెక్షన్లో వస్తుంది కాబట్టి మధ్యలో ప్లస్ వస్తుంది. ఓకే,
ఇక్కడ పాజిటివ్ యాంప్లిట్యూడ్ వచ్చింది కాబట్టి ప్లస్ ఏతో స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ నెగిటివ్ యాంప్లిట్యూడ్తో స్టార్ట్ అయితేనే ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది కాబట్టి మైనస్ పెట్టాం. సో మైనస్ కాస్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. దాంట్లో 4 ఆప్షన్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్లో ఇది కూడా ఉంది. ఇదేంటని అడిగాడు, ఈ ఈక్వేషన్ ఏంటి అని అడిగాడు, ఈ రిటర్న్ వచ్చే వేవ్ ఈక్వేషన్ ఏంటి అని అడిగాడు. ఓకేనా, అది క్వశ్చన్. నెక్స్ట్ 14 క్వశ్చన్స్ అయినా ఇంక 15th దానికి వెళ్దాం. 15th క్వశ్చన్ ఇది కూడా జేఈ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ అమ్మా. దీంట్లో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఉన్నాయి. చూడండి క్వశ్చన్ నేను చదువుతున్నాను. 1.5 a taut string of length 3 meters along x-axis is fixed at x equal to 0. x equal to 0 దగ్గర ఒక స్ట్రింగ్ ఫిక్స్ చేశారు. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ది వేవ్ ఇన్ ది స్ట్రింగ్ ఈజ్ 100 meters per second. v ఈక్వల్ టు 100 meters per second. లెంగ్త్ ఏమో 3 meters అన్నాడు, వెలాసిటీ 100 meters per second అన్నాడు. ఇక్కడ ఫిక్స్ చేసామన్నాడు స్ట్రింగ్ని, x ఈక్వల్ టు 0 దగ్గర స్ట్రింగ్ని ఫిక్స్ చేశాడు. ఓకే, నెక్స్ట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ వైబ్రేటింగ్ ఇన్ ది వై డైరెక్షన్. అదర్ ఎండ్ ఫ్రీగా వదిలేశారమ్మా. ఇది ఫిక్స్డ్, 1 end ఫిక్స్డ్, 2వ end ఫ్రీ. అంటే ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. ఫ్రీ ఎండ్ వైపు యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది, ఫిక్స్డ్ ఎండ్ వైపు నోడ్ ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ది అదర్ ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ వైబ్రేటింగ్ ఇన్ ది వై డైరెక్షన్ సో దట్ స్టేషనరీ వేవ్స్ ఆర్ సెటప్ ఇన్ ది స్ట్రింగ్. దీంట్లో స్టేషనరీ వేవ్స్ ఉన్నాయట. ఓకే, అంటే రిఫ్లెక్ట్ అయిన ఈ ఫ్రీ ఎండ్ నుంచి మళ్ళీ వేవ్ ఎలా రిఫ్లెక్ట్ అయింది, అప్పుడు స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినాయి అంటున్నాడు. ది పాసిబుల్ వేవ్ ఫార్మ్స్ ఆఫ్ ది స్టేషనరీ వేవ్ ఈజ్. దీనికి పాసిబుల్ వేవ్ ఫార్మ్స్ ఏంటి అని చెప్పి 4 ఆప్షన్లు ఇచ్చాడు చూడండి అమ్మా. వై ఈక్వల్ టు ఏ సైన్ πx by 6 cos 50 pi by 3 into t. First option. Second option, y equal to a sin πx by 3 cos 100 pi t by 3. Third one, y equal to a sin 5 pi x by 3 3 కాదు 6 అమ్మది 5 pi x by 6 cos 250 pi t by 3. Fourth one, y equal to a sin 5 pi x by 2 cos 250 pi t. సో ఈ 4 ఆప్షన్లో ఏవి కరెక్ట్? మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి ఇందులో, మోర్ దెన్ 1 కరెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ కండిషన్ ఏం సాటిస్ఫై కావాలి చెప్పండి. ఫస్ట్ కండిషన్ ఏం సాటిస్ఫై కావాలంటే v షుడ్ బి ఈక్వల్ టు 100 meters per second. అంటే కోషంట్ ఆఫ్ t డివైడెడ్ బై కోషంట్ ఆఫ్ x వేస్తే 100 meters per second. అది అన్నిటికీ సాటిస్ఫై అవుతుంది. చూడండి కావాలంటే మీరు చెక్ చేసుకోండి అమ్మా, పాజ్ చేసుకుని చెక్ చేసుకోండి, అవి అన్నిటికీ సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటి, ఇక్కడ నోడ్ ఫామ్ అవ్వాలన్న, అంటే x ఈక్వల్ టు 0 దగ్గర నోడ్ ఫామ్ అవ్వాలి. ఆ నోడ్ ఫామ్ అయ్యే ఈక్వేషన్స్ ఏంటో చూడండి. అయిపోయింది. సపోజ్ ఇక్కడ t ఈక్వల్ టు 0 అనుకుందాం. t ఈక్వల్ టు 0 దగ్గర x ఈక్వల్ టు 0 దగ్గర నోడ్ ఫామ్ అవ్వాలి, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ కాబట్టి. సో t ఈక్వల్ టు 0 పెట్టండి, ఇవన్నీ t ఈక్వల్ టు 0 పెట్టండి అమ్మా. ఓకే, x ఈక్వల్ టు కూడా 0 పెట్టండి, ఎక్కడ నోడ్ ఫామ్ అవుతుందో చూడండి. దీనికి ఫామ్ అవుతుంది. x ఈక్వల్ టు 0 దగ్గర కదా నోడ్ ఫామ్ అవ్వాలి. అంక ఇటువైపు కూడా చూడమ్మా, x ఈక్వల్ టు 3 సెంటీ. ఓకే, ఇంకోటి ఒకటి x ఈక్వల్ టు 0 దగ్గర నోడ్ ఫామ్ అవ్వాలి, x ఈక్వల్ టు 3 దగ్గర యాంటీ నోడ్ ఫామ్ అవ్వాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలమ్మా. x ఈక్వల్ టు 0 దగ్గర నోడ్ ఫామ్ అవ్వాలి, x ఈక్వల్ టు 3 దగ్గర యాంటీ నోడ్ ఫామ్ అవ్వాలి. ఓకే, సో t ఈక్వల్ టు 0 పెట్టుకుందాం సింప్లిసిటీ కోసం. t ఈక్వల్ టు 0 చేసి x ఈక్వల్ టు 0 దగ్గర నోడ్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది, అన్నిటిలో ఫామ్ అవుతుంది. x బదులు 0 పెడితే సైన్ 0 అయిపోతుంది. సో అన్ని చోట్ల మనకి నోడ్ ఫామ్ అవుతుంది. సో ఆ కండిషన్ అన్ని ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తున్నాయి.
సో దీంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డిసైడ్ చేసేది ఇదే. x=3 దగ్గర యాంటీనోడ్ ఫామ్ అవ్వాలి. చూడండి అమ్మా, చూడండి టీ బదులు 0 పెట్టేద్దాం, టీ బదులు 0 పెడదాం. x=0 x=3 దగ్గర కండిషన్స్ చూద్దాం. టీ బదులు 0 పెడితే ఇవన్నీ 1 అయిపోతాయి, ఇదంతా 0 అయిపోతుంది కదా, cos 0 cos 0 cos 0 ఇవన్నీ 1 అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ x బదులు 3 పెట్టండి. x బదులు 3 పెడితే ఇక్కడ π/2 అవుతుంది. π/2 అంటే sin 1. సో ఇది 1 అయింది, ఇది కూడా 1 అయింది, కాబట్టి ఇక్కడ y=a వచ్చింది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. మొత్తం 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది. ఇది సాటిస్ఫై కావాలి, ఇది సాటిస్ఫై కావాలి, ఇది కూడా సాటిస్ఫై కావాలి, అవుతుంది. చూడండి ఈ రెండు అయితే అన్నిటికీ సాటిస్ఫై అవుతున్నాయి. ఈ 2 కండిషన్స్ అన్నిటికీ సాటిస్ఫై అవుతున్నాయి. ఇంక ఇది కండిషన్ వెరిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, సెకండ్ చూడండి, సెకండ్ 3 పెడదాం. x బదులు 3 పెట్టండి. 3 క్యాన్సిల్ అయ్యి sin π మిగులుతుంది. sin π అంటే 0, అంటే ఇక్కడ యాంటీనోడ్ కాకుండా నోడ్ ఫామ్ అవుతుంది అనమాట, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ పెడదాం. x బదులు మళ్ళీ 3 పెట్టండి. 3 పెడితే 5π/2. 5π/2 అంటే +1 కానీ -1 కానీ వస్తుంది. ఏదైనా యాంప్లిట్యూడ్ అయితే ఎక్కువే వస్తుంది. అయితే యాంటీనోడ్ పైకి లేదంటే కిందకి. ఓకే, సో ఇది కూడా సాటిస్ఫైడ్. లాస్ట్ది 3 పెట్టండి అమ్మా. 3 పెడితే 15π/2. 15π/2 అంటే +1 కానీ -1 కానీ వస్తుంది సైన్లో. π/2 ఉంది కదా, π/2 వచ్చిందంటే +1 కానీ -1 కానీ వస్తుంది, కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఆప్షన్స్ ఏమేమి కరెక్ట్ అమ్మా? 1 3 4. ఓకే, ఒకసారి మళ్ళీ వినండి అమ్మ. ఇది ఇక్కడ ఏమన్నాడు, ఒకవైపు ఫిక్స్డ్ అన్నాడు, ఇంకోవైపు ఫ్రీ అన్నాడు. ఫిక్స్డ్ అండ్ వైపు నోడ్ ఫామ్ అవ్వాలి, ఫ్రీ అండ్ వైపు యాంటీ నోడ్ ఫామ్ అవ్వాలి. ఓకే, వెలాసిటీ ఏమో 100 m/s ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఈ వేవ్స్లో దేనికి సాటిస్ఫై అవుతున్నాయి అవి చూడటమే. ఓకే, సెకండ్ దానికి తప్ప మిగతా 3 ఆ కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయి. అయితే ఈ 2 కండిషన్స్ మొత్తం అన్నిటికీ సాటిస్ఫై అవుతున్నాయి. ఏది v x=0 v 100 m/s అన్నిటికీ సాటిస్ఫై అవుతున్నాయి. కానీ x=3 యాంటీనోడ్ అనేది కేవలం ఈ 3 మాత్రమే సాటిస్ఫై అవుతున్నాయి, దీనికి సాటిస్ఫై కావట్లేదు. ఒకసారి పెట్టి వెరిఫై చేయండి. ఓకే, సింప్లిసిటీ కోసం t=0 తీసుకున్నా అంతే. t= ఏం తీసుకున్నా చేయొచ్చు మీరు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 16th క్వశ్చన్. ఎన్నైనా ఇప్పటికి 15 క్వశ్చన్స్ అయినాయి. 16th క్వశ్చన్కి వెళ్తాం. 16th క్వశ్చన్ కూడా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఏమి? ఇది మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అన్నాడు అంటే అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చనే. 2012లో అడిగాడు ఈ క్వశ్చన్. అడ్వాన్స్డ్ 2012లో అడిగాడు మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. చూడమ్మా, ఏ హారిజాంటల్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఫిక్స్డ్ ఎట్ 2 ends, 2 వైపులా ఫిక్స్ చేశాడు. ఏ హారిజాంటల్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఫిక్స్డ్ ఎట్ 2 ends ఈజ్ వైబ్రేటింగ్ ఇన్ ఇట్స్ 5th హార్మోనిక్. వైబ్రేటింగ్ ఇన్ ఇట్స్ 5th హార్మోనిక్ అంటే ఇలాగా. 5th హార్మోనిక్ అంటే 5 లూప్స్ ఉంటాయి. ఓకే, స్టాండింగ్ వేవ్స్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. 5th హార్మోనిక్ అంటే 5 లూప్స్ ఉంటాయి. అకార్డింగ్ టు ది ఈక్వేషన్ కూడా ఇచ్చాడము. అకార్డింగ్ టు ది ఈక్వేషన్ y=0.01 meters, ఇది మీటర్స్లో ఇచ్చాడు. ఇంకా సైన్ 62.8 మీటర్ ఇన్వర్స్, 62.8 మీటర్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్. కాస్ అంటే SI యూనిట్స్లో ఇచ్చాడమ్మా ఇండైరెక్ట్గా. కాస్ 628 సెకండ్ ఇన్వర్స్ ఇంటూ టీ. ఓకే, సో ఈ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ ఇది ఇచ్చాడు. ఇది 5th హార్మోనిక్లో ఉందన్నాడు. 5th హార్మోనిక్లో ఉందన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? π=3.14 అని అజ్యూమ్ చేసుకొని కింద వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి అమ్మా, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు. ఒకసారి లెక్క పెట్టండి అమ్మా, 5 లూప్స్ కదా, నెంబర్ ఆఫ్ నోడ్స్ లెక్క పెట్టండి. 1 2 3 4 5 6. సో ఈ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ వైజ్ వెళ్తున్నా. ద లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ 0.25 meters. లెంగ్త్ ఎంత అంటున్నాడు? లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ 0.25 meters అంటున్నాడు. అది ఎలా కనుక్కుంటాం చెప్పండి? చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి λ/2, ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ λ/2, 2 నోడ్స్ మధ్యలో డిస్టెన్స్. అలాగా 5 లూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ లెంగ్త్ దేనికి ఈక్వల్ అవుతుంది? లెంగ్త్ L = 5 λ/2. లాంబ్డా వాల్యూ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం? ఈక్వేషన్ నుంచి చూడండి. ఈ ఈక్వేషన్లో K వాల్యూ ఇచ్చాడు. K వాల్యూ ఎంత ఇచ్చాడు?
62.8 ఇచ్చాడు. 62.8 అంటే మీనింగ్ ఏంటి? 2π. 2π కూడా కదా, 20π. 2π అంటే 6.28 అమ్మా. 62.8 అంటే 20π. అంటే కే వాల్యూ అంటే 2π/λ ఈక్వల్ టు 20π అని ఇచ్చాడు. ఇది క్యాన్సిల్ చేయండి. దీని నుంచి λ/2 మనకు కావాల్సింది λ/2 వాల్యూ వేస్తే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. λ/2 ఈక్వల్ టు 1/20 కదా. 2/λ ఈక్వల్ టు 20 వచ్చిందమ్మా. అంటే λ/2 ఈక్వల్ టు 1/20 కదా. ఇక్కడ వేసేద్దాం 1/20, 5/20 అంతేనా. 5 4 టైమ్స్ అంటే 1/4 మీటర్స్ వచ్చింది. 1/4 అంటే 0.25 మీటర్స్. అదే కదా ఇక్కడ అడిగింది. ఎస్, ఈ ఆప్షన్ కరెక్ట్. ఓకే, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అమ్మా. థర్డ్ ఆప్షన్ చూద్దాం. ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది స్ట్రింగ్. మిడ్ పాయింట్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటే ఇక్కడ ఇదే కదా మిడ్ పాయింట్, అంటే అక్కడ యాంటీనోడ్ ఫామ్ అయింది. ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ది స్ట్రింగ్ ఫ్రమ్ ఇట్స్ ఈక్విలిబ్రియం పొజిషన్ ఈజ్ 0.01 మీటర్స్ అంటాడమ్మా. ఓకే, ఎంత ఇది? 0.01 మీటర్స్ అంట. కరెక్టా? కరెక్టా? రాంగ్ అవుతుందేమో అమ్మ. మిడ్ పాయింట్ అంటే ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి 0.0 చూడమ్మా. ఇది యాక్చువల్గా ఇదేంటిది 2a. ఇది 2a ఈక్వల్ టు 0.01 మీటర్స్ అమ్మా. ఓకే, ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 0.005 మీటర్స్ అవుతుంది. అయితే రాంగ్. అది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు 0.01 మీటర్స్ అనేది తప్పు అవుతుందమ్మా. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేది 2a, 2 ఇంటూ యాంప్లిట్యూడ్. ఓకే, 2a ఈక్వల్ టు 0.01 అంటే యాంప్లిట్యూడ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0.005 మీటర్స్ అవుతుంది. సో ఇది కరెక్ట్ కాదు. ఇది 0.01 మీటర్స్ అవ్వదు కదా. లాస్ట్ చూడండి. లాస్ట్ ఏంటి? లాస్ట్ ఆప్షన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ 100 హెర్ట్జ్ అన్నాడమ్మా. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 100 హెర్ట్జ్ అన్నాడు. క్యాలిక్యులేట్ చేద్దామా? అసలు మామూలుగా ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత? ఇది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు కదా. ఒమేగా ఈక్వల్ టు 628 అన్నాడమ్మా. ఒమేగా అంటే 2πf. 2πf ఈక్వల్ టు 628 అంటే ఏంటి? 200π. 628 అంటే 200π అంతేనా. పై క్యాన్సిల్, 2 ఏమో 100 టైమ్స్. సో ఎఫ్ ఈక్వల్ టు 100 హెర్ట్జ్. ఎఫ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 100 హెర్ట్జ్. ఎప్పుడు? ఫిఫ్త్ హార్మోనిక్లో ఉన్నప్పుడు. ఎఫ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 100 హెర్ట్జ్. ఫస్ట్ హార్మోనిక్లో ఉన్నప్పుడు అంటే చూడమ్మా, 5f ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f1 అనుకుందాం. 5f1 ఈక్వల్ టు 100 హెర్ట్జ్. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f1 ఈక్వల్ టు ఏమవుతుంది? 100/5 20 హెర్ట్జ్. అర్థమైందమ్మా? అక్కడ 100 వచ్చింది కదా, ఇది టిక్ కొట్టేయకండి, తప్పిది. ఓకే, అర్థమవుతుందమ్మా? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 20 హెర్ట్జ్ కరెక్ట్ అమ్మా. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది? 20 హెర్ట్జ్. ఎలా వచ్చింది చెప్పండి? 20 హెర్ట్జ్ ఎలా వచ్చిందమ్మా? మనకి ఫిఫ్త్ హార్మోనిక్ ఇచ్చాడు. ఫిఫ్త్ హార్మోనిక్లో ఫ్రీక్వెన్సీ ఇది కాబట్టి 5f1 ఈక్వల్ టు ఇదిగోండి. దీని నుంచి మనం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తే 100 హెర్ట్జ్ వచ్చింది. ఆ 100 వేసాం. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f1 ఏమవుతుంది? ఫిఫ్త్ హార్మోనిక్ అంటే 5 ఇంటూ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కదా. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f1 ఏమవుతుంది? 100/5 ఈక్వల్ టు 20 హెర్ట్జ్. కాబట్టి ఇది ఆప్షన్ తప్పు. సో ఈ లెంగ్త్ ఈక్వల్ టు 0.25 మీటర్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అమ్మ. ఓకే, రైట్. నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ అయినాయమ్మా? 16 క్వశ్చన్స్ అయినాయి. ఇప్పుడు 17th క్వశ్చన్కి వెళ్దాం. సెవెంటీన్త్ క్వశ్చన్ థియరీ క్వశ్చన్ అమ్మా. 17th క్వశ్చన్ థియరీ క్వశ్చన్ చూడండి, నేను చదివేస్తున్నాను. స్టాండింగ్ వేవ్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ అని చెప్పి ఒక 4 ఆప్షన్లు ఇచ్చాడు. స్టాండింగ్ వేవ్స్ ఎందులో ప్రొడ్యూస్ అవుతాయి? ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆన్ ఏ స్ట్రింగ్ క్లాంప్డ్ అట్ బోత్ ఎండ్స్. రెండు వైపులా ఫిక్స్ చేసిన స్ట్రింగ్లో స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవుతాయి అన్నాడు. కరెక్టేగా? కరెక్ట్. రెండోది ఆన్ ఏ స్ట్రింగ్ క్లాంప్డ్ అట్ వన్ ఎండ్ అండ్ ఫ్రీ అట్ ది అదర్. ఒకవైపు ఫిక్స్ చేసి ఇంకో వైపు ఫ్రీగా వదిలేసినా స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవుతాయి అన్నాడు. కరెక్ట్. రెండు వైపులా ఫ్రీ ఉన్నా ఫామ్ అవుతాయి, రెండు వైపులా ఫిక్స్డ్ అయినా ఫామ్ అవుతాయి, ఒకవైపు ఫిక్స్ ఉండి ఒకవైపు ఫ్రీ ఉన్నా ఫామ్ అవుతాయి స్టాండింగ్ వేవ్స్. మూడో ఆప్షన్ వెన్ ఇన్సిడెంట్ వేవ్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది వాల్. మనం ఒక వేవ్ ఇలా వేసాం,
దాని నుంచి ఇంకో వేవ్ ఇటువైపు రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, ఆ రెండింటి వల్ల కూడా స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవుతాయి అంటున్నాడు. కరెక్టే అది. రిఫ్లెక్టెడ్ వేవ్ వల్ల అంటే ఇన్సిడెంట్ వేవ్ రిఫ్లెక్టెడ్ వేవ్ సూపర్ ఇంపోజ్ అయ్యి స్టాండింగ్ వేవ్స్ ఫామ్ చేస్తాయి. కరెక్ట్. లాస్ట్ ఆప్షన్, when two identical waves with a phase difference of pi are moving in the same direction, సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అన్నాడు కాబట్టి అది తప్పు అవుతుంది. సూపర్పోజిషన్ ఆఫ్ వేవ్స్ ఎలా జరగాలమ్మా, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయ్యే వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయితేనే మనకి స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవుతాయని మనం చెప్పుకున్నాం. ఐడెంటికల్ వేవ్సే కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. ఇది సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంటే ఫామ్ అవుతాయి అన్నాడు. ఆ ఆప్షన్ తప్పు, ఆ థియరీ బిట్ అది. సో 79. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా. ఏ వేవ్ డిస్టర్బెన్స్ ఇన్ ఏ మీడియం ఈజ్ డిస్క్రైబ్డ్ బై, వేవ్ ఈక్వేషన్ ఇచ్చాడు, y = 0.02 cos 50 πt plus π/2, 50 πt plus π/2 ఇంకా ఇచ్చాడమ్ము cos 10πx, cos 10πx. ఇదా మీ ఈక్వేషన్. ఓకే, క్వశ్చన్ ఏం అడిగాడంటే వేర్ x and y are in meters and t is in seconds. ఇవన్నీ మీటర్స్లో SI యూనిట్స్లో ఉన్నాయి. అది మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఏ నోడ్ ఎక్కర్ సెట్ x = 0.15 meters. ఏ నోడ్, ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్టా కదా చెప్పాలి. అక్కర్ సెట్ x = 0.15 meters. ఎలా చెప్తామమ్మా, x బదులు 0.15 పెట్టండి. ఇక్కడ x బదులు 0.15 పెట్టండి. ఈ వాల్యూ కనుక 0 వస్తుంటే అక్కడ నోడ్ ఫామ్ అవుతున్నట్టు పెడదాం. 0.15 అంటే 0.15ని 15/100 అని రాసుకుందామా. ఓకే, సో x బదులు 15/100 రాద్దాం. ఇక్కడ ఈ ఈక్వేషన్లో x బదులు ఉత్తి ఈ టర్మ్ ఒకటే చూద్దాం అమ్మా. cos 10 × π × x బదులు ఏం పెడదాం, 15/100 పెడదాం. ఇది 10 times క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, అంటే కాస్ 15/10 అంటే 1.5 π. 1.5 అలా రాసుకోవచ్చమ్మా, 3π/2 అని రాసుకోవచ్చు. 1.5ని 3/2 అని రాసుకోవచ్చు కదా. సో కాస్ 3π/2 అంటే కాస్ 90 degrees ఏదో వస్తుంది. కాస్ 90 అంటే కాస్ 270 degrees. కాస్ 270 degrees వాల్యూ అంతా 0. ఈ వాల్యూ 0 అయితే టోటల్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే నోడ్ ఫామ్ అవుతుంది అనమాట. x = 0.15 దగ్గర y వాల్యూ 0 వస్తుంది. y వాల్యూ 0 వస్తుందంటే మీనింగ్ అంటే ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. అమ్మా. సెకండ్ ఆప్షన్ ఏమన్నాడంటే an antinode occurs at x = 0.3 meters. ఓకే, యాంటీనోడ్ ఎక్కడంటే x = 0.3 meters అంటే అది కూడా పెట్టి చూడండి. వస్తుందమ్మా, కరెక్ట్గానే వస్తుంది. యాంటీనోడే వస్తుంది. చూడండి 3π వస్తుందమ్మా. ఇక్కడ కాస్ 10π, x బదులు ఏం పెట్టాలి, 0.3 అంటే 3/10. 10 క్యాన్సిల్ అవుతుంది, 3π వస్తుంది. కాస్ 3π అంటే +1 కానీ -1 కానీ అవుతుంది, ఏదైనా పర్లేదు. ఏదైనా యాంటీనోడే కదా ఫామ్ అయ్యేది. సో యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. ఓకే, వదిలేండి. నెక్స్ట్, సో ఇది కూడా కరెక్టే. థర్డ్ ఆప్షన్ ఏంటి, స్పీడ్ ఆఫ్ వేవ్ ఈజ్ 5 meters per second. స్పీడ్ ఆఫ్ వేవ్ ఈజ్ 5 meters per second అన్నాడు. ఒమేగా ఎంతమ్మా, 50π. ఒమేగా/k కదా, k వాల్యూ అంతా 10π. π క్యాన్సిల్, 5. ఓకే, 5 meters per second. ఇది కూడా కరెక్టే. ఆప్షన్ 3 కూడా కరెక్టే అమ్మా. స్పీడ్ ఆఫ్ ది వేవ్ ఒమేగా/k. ఒమేగా ఏమో ఇది 50π, k ఏమో ఇది 10π. సో 50/10, 5 కరెక్టే. అది ఆప్షన్ 3 కూడా కరెక్టే. ఆప్షన్ 4, వేవ్ లెంగ్త్ ఆఫ్ వేవ్ ఈజ్ 0.2 meters అన్నాడు. వేవ్ లెంగ్త్ ఆఫ్ వేవ్ ఈజ్ 0.2 meters అన్నాడు. అవుతుందా లేదు చూద్దామా, అవుతుందేమో చూద్దామమ్మా. k = 10π అమ్మా. k అంటే 2π/λ = 10π. π క్యాన్సిల్. సో λ = 2/10. 2/10 అంటే 0.2 meters. కరెక్ట్. సో ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అమ్మ. ఇక్కడ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ ఇది. ఇది ఏ సంవత్సరం అడిగాడు, సంవత్సరం రాయలేదు నేను. అది 80 మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అంటే 80 అడ్వాన్స్డ్ టైప్ క్వశ్చన్ అమ్మ. సో ఇది ఈ ఈక్వేషన్ ఇచ్చాడు, వీటిల్లో ఏది కరెక్ట్ అన్నాడు, 4 కరెక్టే. ఓకే అమ్మ, నేను బిట్స్ చేస్తున్నాను, దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్స్లో పెట్టండి.
ఇక్కడ ఆన్సర్ తప్పు చెప్పారండి అలాగే. ఓకే, అది పిన్ చేద్దాం. అప్పుడు ఎవరన్నా మిగతా స్టూడెంట్స్ చూసినప్పుడు అదే మిస్టేక్ రిపీట్ కాకుండా ఉంటుంది. నేను ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, బట్ మీరు ఆప్షన్స్ కరెక్టా కాదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుంటాం. ఆల్రెడీ 50 minutes అయ్యింది వీడియో స్టార్ట్ అయ్యి. ఇక్కడ ఆపి ఇంకో వీడియో చేద్దామా? ఓకే, ఇక్కడ ఆపుదామమ్మా. ఒక 18 bits అయినాయి, ఇంకా అరౌండ్ 17 bits ఉన్నాయి. 17 or 16 bits ఉన్నాయి చేయాలి. ఇక్కడికి ఈ వీడియో ఆపుదాం. ఓకే, ఆపి లేకపోతే ఇంకోటి చెప్పేద్దామా? ఇంకో క్వశ్చన్ చేసేద్దాం రండి అమ్మ. ఇంకో క్వశ్చన్ చేసి ఆపుదామా? ఏంటి క్వశ్చన్ అయిపోతే తొందరగా అవ్వదు. ఇది ఈజీగా అయ్యే క్వశ్చన్ ఏదన్నా చేద్దాం. ఈజీగా ఉండే క్వశ్చన్ ఏదైనా చేస్తే తొందరగా అవుతుంది కదా, మిగిలిన నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. చూడమ్మా, 20 centimeter లాంగ్ స్ట్రింగ్ హ్యావింగ్ ఎ మాస్ ఆఫ్ 1 gram. లెంగ్త్ ఎంత? 20 centimeter. మాస్ ఎంత? స్ట్రింగ్దే 1 gram. 20 centimeter అంటే 0.2 meters. ఇక్కడే మార్చేసుకుందాం అమ్మా. 10⁻³ kgs. ఓకే, ఈజ్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ఎండ్స్. రెండు వైపులా ఫిక్స్ చేసి ఉంచారట. టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్ ఈజ్ 0.5 newtons. టెన్షన్ T ఈక్వల్ టు 0.5 newtons. ఓకే, ఇది 2009లో అడిగాడమ్మా. ద స్ట్రింగ్ ఈజ్ సెట్ ఇన్ టు వైబ్రేషన్ యూజింగ్ అన్ ఎక్స్టర్నల్ వైబ్రేటర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 100 hertz. ఒక ఎక్స్టర్నల్ వైబ్రేటర్తో మనం ఈ స్ట్రింగ్ను వైబ్రేట్ చేస్తున్నాం. ఫైండ్ ది సెపరేషన్ బిట్వీన్ సక్సెసివ్ నోడ్స్. ఫినిష్. ఫైండ్ ది సెపరేషన్ బిట్వీన్ సక్సెసివ్ నోడ్స్. రెండు నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అమ్మా? λ/2. 2 నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ λ/2. అది కనుక్కోమంటాడు అంతే. ఓకేనా, కనుక్కుందామా? రైట్. చూడమ్మా, V ఈక్వల్ టు F λ మనకు తెలుసు. దీని నుంచి λ కనుక్కొని λ/2 వాల్యూ కనుక్కుంటే వచ్చేస్తుంది మనకు ఆన్సర్. V ఈక్వల్ టు F λ. V అంటే ఏంటి? √T/μ ఈక్వల్ టు FM ఇచ్చాడు 100 అని λ. టెన్షన్ ఇచ్చాడమ్మా 0.5 ఇచ్చాడు కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. 0.5 మ్యూ ఎంత? మ్యూ కనుక్కోవాలి. మాస్ బై లెంగ్త్. మాస్ డివైడెడ్ బై లెంగ్త్ అంటే 10⁻³ డివైడెడ్ బై లెంగ్త్ అంటే 0.2 పైకి వెళ్తుంది. ఈక్వల్ టు 100 λ. ఈ వాల్యూ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలమ్మా. అండ్ దీని నుంచి λ వాల్యూ వస్తుంది, మనం λ/2 క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్గా రెండు నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ కదా. ఓకేనా, రైట్. క్యాలిక్యులేట్ చేద్దామా? చేద్దాం. 0.5ని 5/10 అని రాద్దాం. 0.2ని 2/10 అని రాద్దాం. 10⁻³ పైకి వెళ్తుంది, 1000 అవుతుంది. అర్థమైందమ్మా? 10⁻³ పైకి వెళ్తే 10⁻+3 అవుతుంది, అంటే 1000 ఇంటూ 5/10 ఇంటూ 2/10 ఈక్వల్ టు 100 λ. ఓకే, ఈ 2 సున్నాలు 2 క్యాన్సిల్ అవుతాయి కదా. 5 2s are 10. 10 into 10 మిగిలిందమ్మా లోపల 10 into 10 మిగిలింది కదా. అంటే 10 10s are 100. 100కి రూట్ ఎంత? 10 ఈక్వల్ టు 100 λ. అంటే λ ఈక్వల్ టు 1/10 అంటే 0.1. మనకు కావాల్సింది ఏంటి? λ/2. λ/2 ఏమవుతుంది? 0.1/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.05 meters లేదా 5 centimeters అని కూడా రాయొచ్చు. ఆప్షన్ సెంటీమీటర్స్లో ఇచ్చాడమ్మా, కాబట్టి ఇది 5 centimeters అవుతుంది. ఆప్షన్స్ మనకి సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి 5 centimeters అవుతుంది. ఓకే, ఇంకో ప్రాబ్లం చేసేద్దామా? అవుతుందా? అవుదాం. ఇది సరే, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా, ఇంకో వీడియో అయితే 2 వీడియోస్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. ఇప్పటికే మనకి 54 minutes అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మిగిలిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ చేద్దాం, తప్పదుగా మరి. ఓకేనా.